హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. నేనైతే చేపల కర్రీ అయితే చేస్తున్నానండి. చేపల కూరను కూడా నేను చేపలను కొంచెం లైట్గా ఫ్రై చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు కారం వేసి చేపలను అయితే ఫ్రై చేసేసానండి. ఆనపకాయ వేసి పులుసు పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టేశానండి. చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. చిన్న ఆనపకాయ ముక్క తీసుకున్నానండి. అంటే ఒక ఆనపకాయలో హాఫ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ చేపల్ని ఫ్రై చేశాను కదండి, అదే ఆయిల్లో నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టాను కదండి, అదైతే నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇదైతే మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం అన్ని పచ్చియే వేసాం కాబట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ధనియా పొడి, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి మనకి కర్రీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రై చేసి మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, అది కూడా ఎగురు కాకుండా పులుసు కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మనం ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒక కొద్దిసేపు అయితే మనం గ్యాస్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి చూసారండి, చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో చింతపండు ఉంది కదండి, చింతపండు పులుపునైతే దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలండి. ఒక్క చింతపండు పులుసే కాకుండా ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. మీరు చింతపండు ప్లేస్లో మామిడికాయ గుజ్జును కూడా తీసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ మామిడికాయ లేదు కాబట్టి చింతపండుని అయితే తీసుకున్నాను. ఒక్కసారి పులుసు అంతా కూడా మనం చక్కగా కలిపేసుకొని, పులుసు అనేది మనకి మరగాలండి. అంటే మన ఎసరు మరిగినట్టు మరిగించుకోవాలి. అప్పుడే మనం దీంట్లో చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను చేప ముక్కల్ని ఫ్రై చేసిన ముక్కలే కాబట్టి నేను మామూలుగా వేసేసానండి. మనం ఫ్రై చేసాం కాబట్టి చేప ముక్క విడిపోదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఇక్కడ చేప ముక్కలను అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను. ఈ పులుసులోను చక్కగా స్పైసీగా టేస్టీగా సూపర్ ఉంటుందండి. ఇక్కడ తర్వాత లాస్ట్లో మనం ఆనపకాయ ముక్కలు, లేతకాయ కదండి, ఆనపకాయ ముక్కలు లాస్ట్లోనూ వేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతూ ఉంటాయండి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, మరి చిన్న సైజులో కాకుండా. ఇక్కడైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేపల కర్రీని అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నాకైతే ఒక 10 మినిట్స్ అండ్ 12 మినిట్స్ అయితే పట్టిందండి ఈ కర్రీ అవ్వడానికి. ఫైనలీ కర్రీ అనేది మనకి దగ్గరగా వచ్చేసిందండి. మీరు కావాలితే పులుసులో దింపేసుకోవచ్చు, లేదంటే బాగా దగ్గరగా ఎగిరిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేనైతే పులుసులో కాకుండా కొంచెం దగ్గరగా ఎగిరిపెట్టేసాను కర్రీ అనేది. చూసారండి, చక్కగా స్పైసీగా మంచి కలర్ఫుల్గా చక్కగా ముక్క కూడా విడిపోకుండా మనం ఫ్రై చేసాం కదండి. ఆనపకాయ ముక్క కూడా జ్యూసీగా ఉడికిపోయింది చక్కగా. చూసారండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి రైస్లోకి చేపల కూర చాలా బాగుంటుందండి. ఫైనలీ నేను చేసిన ఈ ఆనపకాయ చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరు కూడా అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.